రైట్, మనతో పాటు సుమిత్రానంద్ ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. లా అండ్ ఆర్డర్ అంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చలన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే ఒక శాంతి ర్యాలీ అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఆధ్వర్యంలో జరగబోతూ ఉన్నదో దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అక్కడ ఎవరు వచ్చినా కూడా అరెస్టులు కావచ్చు. ఈవెన్ తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉన్నదో దీని ముందర కూడా పెద్ద ఎత్తున పోలీసుల పహారా. ఏం జరుగుతూ ఉన్నది అసలు తెలంగాణలో? ఇది ప్రజాపాలన, పోలీస్ రాజ్యమా, నిర్బంధకాండ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది రేవంత్ రెడ్డి పాలన ప్రజా కంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన అనేది స్పష్టమవుతూ ఉన్నది. ఇవాళ సికింద్రాబాదు శాంతి ర్యాలీ పేరు చెప్తే, శాంతి పేరు చెప్తే కూడా మీకు ఎందుకయ్యా భయం రేవంత్ రెడ్డి గారు? రాత్రి అనుమతిస్తారు ఎట్లా, అర్ధరాత్రి రద్దు చేస్తారు ఎట్లా? నిన్న అనుమతిస్తారు, అర్ధరాత్రి రద్దు చేస్తారు. రాత్రి 10:40 అదే నిద్రపోయిన తర్వాత ర్యాలీ అనుమతి రద్దు చేయబడి, ఎందుకు రద్దు చేసిండ్రు? ఏ కారణంగా రద్దు చేసిండ్రు? మా వల్ల ఇదివరకు ఏమన్నా శాంతి భద్రతల సమస్య తలెత్తిందా? ఇదివరకు మేము తెలిపిన నిరసనల్లో మరి ఎలాంటిదైనా మీకు ఇబ్బంది కలిగిందా? మేము శాంతియుత మీలాగా మేమేం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయం, ప్రజా వ్యతిరేకమైన పనులు చేయం. ప్రజల పక్షాన, సికింద్రాబాద్ ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నాము. ఇవాళ 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ను రూపాలు లేకుండా చేస్తా అని దాన్ని మల్కాజిగిరిలో చేరుస్తా అంటూ, మీరు ఈ ప్రస్తుతాన్ని పాలిస్తానే, ఇప్పటి తెలంగాణను వెళ్తానే, ఇది చేస్తా అది చేస్తా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి, గ్యారంటీ లేని ఫ్యూచర్ సిటీ. మీ ప్రభుత్వానికే గ్యారంటీ లేదు, ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ రీకాల్ చేసే పరిస్థితి ఉంటే మిమ్మల్ని ఇంటికి పంపిద్దురు. అటువంటిది ఫ్యూచర్ సిటీ అట. 2047కి ఆయన ప్రణాళికలు వేస్తారు. ఇప్పుడేం చేయగలరో చేయండి. ప్రస్తుతం మీరేం చేయగలరు? ప్రజలకు మంచి అది చేయండి. అడుగడుగున మార్పు అని చెప్పి మార్పింట్లో మన్ను పోయ్యా ఏం చక్కగా చేసిండు? ఒక్క మార్పన్న మంచిగా ఉన్నదా? మాటలు తెలంగాణకు, మూటలు ఢిల్లీకి. ఇవాళ ఢిల్లీకి మూటలు మోస్తూ 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరిగి, మరి 2 సంవత్సరాలలో 4 నెలలు 5 నెలలు ఢిల్లీనే గడిపి నేను సెలవు తీసుకోలేదని అంటావు. ఇక్కడ మార్పు పేరు చెప్తే నిజంగా ఏదైనా మంచి చేస్తాడేమని ప్రజలు అనేక హామీలు ఇచ్చిండు, అవన్నీ నెరవేరుస్తాడేమో. 2000 పెన్షన్ 4000 చేస్తాడేమో. అవకొక్కదానికైనా పెన్షన్, తాతకొక్కడికైనా పెన్షన్ అన్నాడు. ఇంట్లో ఉన్న ముసలాయికి 2 ఇస్తాడేమో. అత్తకొక్కదానికైనా పెన్షన్, కోడలు కూడా అన్నాడు 2,500 కూడా ఇస్తాడేమో. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు 1,63,000 ఇచ్చిండ్రు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు, ఇస్తారేమో. ఇగో ఇట్లా ప్రజలు ఆశపడితే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అంటుండి ఇస్తారేమో. ఒక్కటి కాదు కదా వీళ్ళు చెప్పింది. రైతన్నలకి ఏం చెప్పే 10,000 కాదు 15,000 అనే, రైతుకు ఒక్కడికే కాదు కౌలు రైతుకు కూడా అని చెప్పే ఇవన్నీ చేస్తాడేమని, ఇది మార్పేమని ప్రజలు అనుకుంటే, తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రము అనేది తీసేసి టీజీ అట. టీఎస్ అంటే ఏంటి? తెలంగాణ స్టేటు. టీజీ అంటే ఏంటి? మరి ఒట్టి తెలంగాణనే. ఏంది తెలంగాణ? తెలంగాణ ఏంది? రాష్ట్రం కాదా? మరి ఆ పేరు మార్పుతో మొదలుపెట్టిండి. ఇక కేసీఆర్ గారి వల్ల ఏదైతే సాధ్యమైందో మెల్లమెల్లగా రూపాయలు చెప్పిండు కదా, నేను ఆనవాళ్ళే తీసేస్తా. తెలంగాణనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ నువ్వు ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాష్ట్రమే కేసీఆర్ గారి ఆనవాళ్ళు. ఎట్లా జరిపేస్తావు తెలంగాణని? ఎట్లా జరిపేస్తాం? మా అంటే టీఎస్ ఉంటే టీజీ చేసినామో, కానీ తెలంగాణ అట్లనే ఉంటుంది. ఇగో ఆడ చెడగొట్టు పనులు మొదలైనవి. తెలంగాణ తల్లి కడుపున పుట్టినటువంటి చెడగొట్టు బిడ్డ రేవంత్ రెడ్డి గారు, ఆయన మొదలుపెట్టిండి ఇట్లాంటి చెడగొట్టు పనులు. కన్నతల్లిని మారుస్తారు ఎవరైనా? తెలంగాణ తల్లి ఉద్యమ కాలంలో ఊరూర ప్రతిష్ఠించుకున్నాం, గొప్పగా ఆరాధించుకున్నాం. ఆ తల్లి నీడన అందరం ఒక్కటైనాం. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు తల్లి దగ్గరకు వచ్చి ప్రతిజ్ఞ చేసి ఉద్యమంలో పాల్గొన్నాం, రాష్ట్రాన్ని సాధించినాం. నువ్వు పూజించకపోతే పూజించకు, ప్రార్థించకపోతే ప్రార్థించకు, కానీ తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ తల్లి అని కూడా నేను అన్నా, ఒక కాంగ్రెస్ కార్యకర్త చేయి గుర్తుతో నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి అక్కడ పెడితే తెలంగాణ ఈ పేద తల్లిని తీసుకొచ్చి, పేద కాంగ్రెస్ మహిళను తీసుకొచ్చి అక్కడ పెడితే మీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, లీడర్లు కూడా అంత పేదగా ఎవరు ఉండరు, అంత ఇదిగా ఎవరు ఉండరు. అట్లా తీసుకొచ్చి ఆమెను పెడితే అట్లా మొదలు పెడితే చార్మినార్ అధికారిక చిహ్నంలోంచి, రాజముద్రలోంచి చార్మినార్ తీసేస్తా, అలాగే కాకతీయుల కోట తీసేస్తా, అన్ని చెడగొట్టు పనులు. ఇది చేస్తా అని చెప్పింది ఏం లేదు, చెడగొడతా. నిర్మాణాత్మకమైనటువంటిది ఏదున్నది ఒక పని, అన్ని చెడగొట్టు పనులు, చెడిపేసుడే తప్ప
ఇట్లా ఉన్నది. జిల్లాలు 33 జిల్లాల ఏర్పాటు జరిగింది. అదే మీకోసం చేసుకున్నారు జిల్లాలు. అదే జిల్లాకొక్కళ్ళు కేసీఆర్ గారు సంతానమా ఉన్నారు. సీతక్క ములుగు ధనసరి అనసూయ గారు ములుగు జిల్లా కావాలని అడగలేదా? ఒక్క కాన్స్టిట్యున్సీ ఉన్న జిల్లానేనా? అవును. ఇప్పుడు ములుగు రద్దు చేస్తారా? ములుగు జిల్లా రద్దు చేస్తారా? సిద్దిపేట చివరిలో ఉన్నోళ్ళు సంగారెడ్డి గోవాల మెదక్ జిల్లా ఎంత దూరము? 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి పోవన్నా. ఈ పరిస్థితి ఉండొద్దు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ప్రజలందరికీ సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి మీ మొఖాలకు బోర్డులకు రంగులు పోతేపించే పరిస్థితి లేకపోతుండే కాంగ్రెస్ పాలనలో. మరి అటువంటిది ఎంత పెద్ద భవనాలు, మరి జిల్లా కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు, జిల్లాకో మెడికల్ కాలేజు. చిన్న జిల్లాల వల్ల విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ అనేక ప్రజలకు సౌలభ్యం దొరుకుతుంది. ప్రజలకు అనుకూలం, ప్రజలకు చేరువగా పాలన. ప్రజల వద్దకు పాలన అని అన్నో ఉండి ప్రజల వద్దకు ఏడాదికో ప్రోగ్రాం పెట్టుడు కాదు. నిరంతరం పాలన ప్రజల వద్దనే ఉండాలి అనేది కేసీఆర్ గారు ఆలోచన. ఒకప్పుడు తెలుగుదేశము వాళ్ళు ప్రజల వద్దకు పాలన అని 6 నెలలకో ఏడాదికో ఒక ప్రోగ్రాం పెట్టేది. అట్లా వద్దు. నిరంతరం పాలన ప్రజల వద్దనే ఉండాలి, ప్రజల ముంగిట్లోనే ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలతో పనులు ఎక్కువైనాయి, అవసరాలు ఎక్కువైనాయి. నిరంతరం పనులు పడే పరిస్థితి, రకరకాల కారణాలుగా వాళ్ళ ఆఫీసులకు రావాల్సిన పరిస్థితి. పథకాల కోసం అయితేనేది రకరకాల కారణాలుగా. అట్లాంటిది ప్రజల వద్దకే పాలన తీసుకపోతే ఇవాళ జిల్లాలను కుదిస్తా అని ఎందుకు? మరి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతున్నారు. మళ్ళా రాష్ట్రపతి ఉత్తర్వులు అవన్నీ తీసుకొచ్చేదాకా, ఇవన్నీ కథలు అయ్యేదాకా ఉద్యోగ నియామక ప్రక్రియ ఆపేయచ్చు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఆపేయచ్చు. పెద్ద కుట్ర హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయొచ్చు. ఇట్లాంటి దుర్మార్గమైన చర్య చంద్రబాబు సూచన మేరకు, కనుసన్నల మేరకు కక్షపూరితమైనటువంటి పాలన ఇక్కడ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజల మీద కక్ష సాధించే పాలన జరుగుతూ ఉన్నది. అందుకే హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చి భయభ్రాంతులను గురి చేయడం, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం, ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టకపోవడం, నిరుద్యోగులను నిర్బంధించడం, అన్నదాతలకు మొండి చేయి చూపించడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం, అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి పాలనను చూస్తే స్పష్టమవుతుంది కదా.